హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. పప్పుచారుని నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మనకి బాగోలేనప్పుడు కానీ, అలాగే టైం లేనప్పుడు కానీ, లంచ్ బాక్స్ కానీ, పిల్లలకి త్వరగా చేయాలన్నా, మనం డ్యూటీకి వెళ్ళాలన్నా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకోండి. 1 గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ అయితే పడతాయండి. ముందుగా ఈ కందిపప్పుని అయితే మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ రోస్ట్ చేసుకుంటే. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోండి. దీన్ని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకోండి. 2 టమాటోస్ని కూడా చక్కగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. కొద్దిగా చింతపండుని నానబెట్టుకోండి. మీరు తీసుకున్న టమాటోస్ని బట్టి చింతపండు నానబెట్టుకోండి. పప్పుని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని ఈ పప్పులో యాడ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మెత్తగా అయితే పప్పు ఉడకాలి. చూడండి, ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తున్నానండి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరిటతోనే మీరు మ్యాష్ చేసుకోండి. లేదు అంటే పప్పు గుత్తి ఉంటే దాంతోనైనా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలి, స్పైసీగా ఉండాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని చక్కగా పప్పులో మిక్స్ చేసుకోండి. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత చారు చేయాలనుకుంటున్నారో అంత వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం పలచగానే చారు పెట్టుకుంటున్నానండి, అందుకని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం మొత్తం పప్పులో కలిసిపోయి రాస్మెల్ పోయే వరకు బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చీలు, 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకోండి. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. కడాయి తీసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. పప్పు మనకి బాయిల్ అయ్యే టైంలో మనం తాలింపు పెట్టేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు గింజల మొత్తాన్ని యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయండి. నిదానంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు 2 మిర్చి, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి వెల్లుల్లి వేయడం వల్ల. మీరు కావాలంటే మిరియాలు, మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవడం లేదండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పు చక్కగా మరిగిపోయి ఉంటుందండి. ఈ పాటికి చింతపండు రసం కూడా పప్పులో కలిసిపోయి మరుగుతూ ఉంటుంది. అలా మరిగినప్పుడు మనం ఈ తాలింపుని దీంట్లో యాడ్ చేసుకుందామండి. చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా సరే సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇడ్లీలో కూడా వేసుకొని తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, నేను వేసుకోవడం లేదు. పప్పుచారుని ఇంత ఈజీగా, ఇంత త్వరగా చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ముందే వస్తుందండి నేను పెట్టగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.